నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం। మున్సిపల్ కార్మిక సంఘాల జీఏసీ పిలుపు మేరకు జనవరి 3వ తేదీ నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెకు వెళుతున్నట్లు ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచే వసంతరావు తెలిపారు। జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు మున్సిపల్ వర్కర్లతో ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి బొక్క శ్రీను, సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, పట్టణ అధ్యక్షుడు కొత్తూరి నాగేశ్వరరావు, రేలంగి నాగరాజు, ఇందుర్తి నాగరాజు, ఎమిలేసు తదితరులు పాల్గొన్నారు। ఇబ్బంది పడుతున్న శారీరకంగా కష్టపడుతూ రోడ్లు తుడుస్తూ అనేక అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వీళ్ళ సమస్యల మీద తీర్చాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ ఉన్న సమస్య వాళ్ళకు కూడా సమస్యలు తీర్చాలని మేము దఫదఫలుగా చర్చలు జరపడం జరిగింది। జేఎస్యూగా మన కార్మికులు, అన్ని పార్టీ కార్మికులు కలిపి జేఏసీకి ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। రేపు జనవరి 3వ తారీఖు నుంచి ఈ మున్సిపల్ కార్మికులు సమ్మె జరుగుతుందని, ఈ సమ్మె ఉద్దేశంతోనే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీగా నిరసన 2 రోజులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే ఈ మున్సిపల్ కార్మికులను అందరం కలిపి ఈ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి ఆర్డీఓ ఆఫీస్ వద్ద వరకు ర్యాలీగా జరుపుతున్నాము। ఈ 2 రోజుల కాలంలో ప్రభుత్వం స్పందించి ఈ మున్సిపల్ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మేము అనుకుంటాము। లేని పక్షంలో రేపు జనవరి 3వ తారీఖు నుంచి సమ్మెకి యథాతథంగా సమ్మె కొనసాగుతుందని, మా సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీసీగా మేము నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేసి, మేము గుంతమ్మ కోరికలేం కోరట్లేదండి। మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పుడే మాకు పాదయాత్రలో ఏ విధంగా అయితే మాకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలే నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నాము। మేము లేదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, లేదా మమ్మల్ని పర్మిట్ చేస్తాను, నేను మన ప్రభుత్వం రాగానే మేము మీకు పర్మిట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్లు పెట్టాము। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।